భారత్, చైనా, అమెరికా ఏ ప్రభుత్వమైనా తమ ప్రజల కోసమే పనిచేస్తుంది. మన దేశంలో దరిద్రం ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు చైనా ప్రయోజనాల కోసం, అమెరికా ప్రయోజనాల కోసం పనిచేసేది. రష్యా ప్రయోజనాల కోసం కూడా పనిచేసేది. మన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయలేదు. అందువల్లే చాలా కాలం నష్టపోయాం. ఇండియా ఫస్ట్ అన్నటువంటి నినాదంతో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. దాని తర్వాత అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ వాడుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారతదేశం చైనాతో స్నేహం చేస్తుంది. శత్రుత్వాన్ని మర్చిపోదు. దాని వెన్నుపోటుని మర్చిపోదు. అదే సందర్భంలో అది లేకుండా ప్రపంచంలో దాని సహకారం లేకుండా మనగలడం సాధ్యం కాదని తెలుసు. అటు అమెరికాతోనే అంతే. స్నేహం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నేపాల్లో చైనా నడిపే రాజకీయం. దాన్ని మనం మొన్న చెక్ పెట్టాం. అట్లాగే బంగ్లాదేశ్లో చైనా నడిపే రాజకీయం మనం ఇంకో రకంగా చెక్ పెడతాం. వాడు మనతో ఓ పక్కన స్నేహంగా ఉంటేనే మన చుట్టూ గొయ్యలు తవ్వుతాడు. మరి మనం ఊరుకుంటామా? వాడి చుట్టూ గొయ్యలు మనము తవ్వుతాం. తైవాన్తో స్నేహం చేస్తాం, ఫిలిప్పైన్స్తో స్నేహంగా ఉంటాం. అట్లా రకరకాలు జరుగుతుంటాయి. తాజాగా చూస్తే $1.7 బిలియన్ మంగోలియాలో పెట్టుబడి పెడుతున్నాం. మంగోలియాలో ఆయిల్ ఉంది, విపరీతమైంది. చైనా మంగోలియాని మోసం చేసి ఆయిల్ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకి చివరికి కూలీ డబ్బులు ఇస్తున్నారు. భారతదేశం దగ్గరకు వచ్చాడు మంగోలియా హెడ్. తాజాగా మన ప్రధానమంత్రితో కూర్చున్న తర్వాత $1.7 బిలియన్ మంగోలియా ఆయిల్ రిఫైనరీలో పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర రిలయన్స్ని ఒప్పించాం. మన ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే మన సంస్థలు అక్కడికి వెళ్ళి తవ్వుతాయి. సేమ్ టైం వాళ్ళకి షేరింగ్ కూడా ఇస్తాయి. ఓ రకంగా ఆ దేశంలో మనం పెట్టుబడి పెడుతున్నాం అనమాట. వాళ్ళకి అంత పెద్ద సహకారం అందిస్తున్నాం. మంగోలియా అందుకే సంతోషం వ్యక్తం చేస్తుంది. మంగోలియా మీద చైనా ఈ డబ్బులతోనే ఆధిపత్యం చేస్తుంది. మనం డబ్బులతో వాళ్ళకి సర్వీస్ ప్లస్ మనకి సర్వీస్ చేసుకుంటున్నాం.